హాయ్ హలో నమస్తే, నేను మీ సుష్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. లోకాభిరామం శ్రీరామం, రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం. భక్తి, శ్రద్ధ, ఆనందం కలగలిసిన ఆనంద క్షణాలకు మీ అందరికీ స్వాగతం. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక, సీతమ్మ భక్తి, సహనం, పవిత్రతకు ప్రతిరూపం. వీరి ఇరువురి కలయిక లోక కళ్యాణం, మహా ఉత్సవం. అదే శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవం. ఇది శాన్ మార్కోస్, కాలిఫోర్నియాలో ప్రజ్ఞా కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. మరి ఈ శ్రీరామ కళ్యాణాన్ని వీక్షించడానికి ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం పదండి. ఈ కళ్యాణ మహోత్సవం మన భారతదేశంలో లాగానే ఇక్కడ కూడా ప్రతి సంప్రదాయాన్ని పాటిస్తూ మంగళ స్నానం, తాళి కట్టడం, తలంబ్రాలు ప్రతి ఒక్కటి ఆచరిస్తూ, అలాగే నాట్య సేవ, సంగీత సేవ, కళ్యాణ విందు కూడా మనం చూడబోతున్నాం. నా వెనక చూస్తే చాలా సందడిగా ఉంది కదా. ఏం జరుగుతుందో తెలుసా? కళ్యాణం లడ్డూని వేలం వేస్తున్నారు. చాలా $251కి స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ $400కి వెళ్ళింది. చూద్దాం ఎక్కడ ఆగుతుందో. ఇప్పుడు మనతో ఉన్నారు రాగా గారు. ఈవిడ ఫౌండర్ ఆఫ్ ప్రజ్ఞా కల్చరల్ సొసైటీ. ఆవిడతో మాట్లాడదాం. భగవంతుడు ఆశీర్వాదం. మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ రాముడి మీద ఎంత చేయొచ్చు అంటే, ఒక 2 years బ్యాక్ శ్రీరామ నామం తీసుకున్నాము. మొత్తం మండపం అంతా నామంతోనే డెకరేట్ చేసాం కంప్లీట్. అక్కడ మీరు చూస్తే కనుక గార్లెన్ ఉంది, 80 feet గార్లెన్. ప్రతి పెటల్ మీద శ్రీరామ్ 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 అని చెప్పి అలా రాసి దాన్ని గార్లైన్ చేసి అలా మొత్తం మండపం అంతా శ్రీరామ్ అని. పోయిన సంవత్సరం వచ్చేసి 16 గుణాలు, రాముడికి 16 కళ్యాణ గుణాలు. అక్కడ మీరు పోర్ట్రేట్స్ అన్నీ చూస్తే రాముడి గురించి, అంటే పిల్లలకి తెలియాలి, పిల్లలు తెలుసుకోవాలి రాముడు మనకి ఎందుకు ఆదర్శం అలా అని చెప్పి గుణాల గురించి. ఫస్ట్ ఏమో రామం ఎంత ఇంపార్టెంట్, తర్వాత ఆయన గుణాలు మనం కల్టివేట్ చేసుకోవాల్సిన గుణాలు, అండ్ ఇకపోతే ఆ రక్ష, ఆ భగవంతుడు రక్ష ఉంటే ఎలా ఉంటుంది అని. ఇప్పుడు మీరు మండపం చూస్తే కనుక ఆత్మరక్ష అంటే మనలో నెగిటివిటీ కానివ్వండి, ఇలా మనం చాంటింగ్ చేస్తూ ఉంటే ఆబ్వియస్గా మైండ్ కామ్ ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో మనకి కవచం, ఆ భగవంతుడి కవచం, ఆత్మ కవచం, అండ్ సమాజ కవచం. ఇప్పుడు కమ్యూనిటీస్ ఇలా కళ్యాణాలు కానీ, సత్సంగాలు కానీ, భగవంతుడు అందరినీ ఇలా దగ్గరికి తీసుకొస్తాడు. మనలో ఒక పీస్ ఆఫ్ మైండ్ ఎలా వస్తుంది అలా. అండ్ ఇంకా బ్రహ్మాండ కవచం. బ్రహ్మాండం అంటే యూనివర్స్ బ్యాలెన్స్ ఉంది అంటే ఆ భగవంతుడు దయ వల్ల కదా. సో ఈసారి తీసుకున్న థీము శ్రీరామ రక్ష. శ్రీరామ రక్ష, సర్వ జగత్ రక్ష. మొత్తం ఇది ఎట్టు కారం చూసినా ఆ థీమ్ మీద డెకరేషన్ కానీ, ఆ థీమ్ మీద ఆర్ట్ వర్క్ కానీ అన్నీ ఉన్నాయి. భగవంతుడి ఆశీర్వాదం ఇంత బాగా మచ్చ చేయించుకుంటున్నాడు. ప్రజ్ఞా కల్చరల్ సొసైటీ కమిటీ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో చెప్పండి, అసలు ఈ ప్రజ్ఞా కల్చరల్ సొసైటీ ఇది ఎలా స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు? ఒక వ్యక్తి సంకల్పం పర్వతాలని కూడా కదిలించగలదు అంటారు కదా. దానికి ప్రజ్ఞా కల్చరల్ సొసైటీ చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు ఒక నిదర్శనం, సాక్ష్యం అనమాట. 2019లో మొట్టమొదటిసారిగా మేము అందరం కలిసి భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లాగా మనం ఎందుకు ఇక్కడ సదర్న్ కాలిఫోర్నియాలో చేయకూడదు అనే ఒక చిన్న ఆలోచనతో మొదలైంది.
ఇంకా తర్వాత శిరీష, నేను, ఇంకా చాలామంది భక్తులండి. ఒక్కరి పేరు కాదు అది, బట్ బీజం ఒక్కరు వేస్తే అది మహావృక్షంలాగా ఇవాళ పెరిగిందనమాట. సో నేను ఇక్కడైతే కార్యక్రమాల గురించి విన్నాను, ప్రత్యేకంగా అరిటాకు భోజనం గురించి విన్నాను. అదైతే ఇప్పుడు ఇండియాలో కూడా కరువైపోయింది, మనకి బఫేను బ్యాంక్వెట్ డిన్నర్స్ ఎక్కువైపోయింది. మీకు అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? భద్రాచలం ఇప్పుడు మామూలుగా మీరు ఇండియాలో చూసుకుంటే భద్రాచల సాంప్రదాయం ప్రకారంగా కళ్యాణం జరుగుతున్నట్టుగా పెళ్ళికి వచ్చిన వాళ్ళకి విందు భోజనం వడ్డించాలి అని చెప్పి, ఇక్కడ శిరీష మా అన్నపూర్ణ 1000 మందికి కూడా వండేయగలదు. ఇప్పుడు మీరు చూస్తే కళ్యాణానికి మొన్న 1000 లడ్డూలు చేశారు శిరీష గారు, ఇంకా శ్రీలత గారు ఇక్కడ లేరు. నిన్న రాత్రి వాలంటీర్స్ ఇప్పుడు అందరూ కలిసి దాదాపు ఒక 500 మందికి 40 కేజీల పులిహోర, మసాలా వడ అన్నీ ఒక అరిటాకులో భోజనం చేస్తే ఏంటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత మనం స్వామివారి వివాహం అయిన తర్వాత అరిటాకులో భోజనం పెడితే ఒక ట్రెడిషనల్గా ఉంటుంది కదా అన్నది ఆలోచన అనమాట. కానీ దాని వెనక ఒక వానర సేన ఉందండి, ఒకరిద్దరి వల్ల అయ్యేది కాదు. ఎంతోమంది చేతులు పడితేనే అంతమందికి ఇక్కడ వండగలిగారు. మేము 2019లో స్టార్ట్ చేసాము సీతారామ కళ్యాణం చేయడం. అప్పుడు మాకు పెద్ద టీం లేకుండా ఉండే, సో వీఆర్ లైక్ 10 ఫ్యామిలీస్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు లైక్ 400-500 పీపుల్కి మేము చేయగలుగుతున్నాము. కుకింగ్ అంటే అందరూ వాలంటీర్స్ అండి, లైక్ 20 మెంబర్స్ అయినా వస్తారు వాలంటీరింగ్కి. మాకు ఇంట్లో వంట చేసుకోవడానికే కష్టం అయ్యి అన్న ఫీల్ అయ్యే వాళ్ళం, ఇప్పుడు 500 మెంబర్స్కి మేము వంట చేయగలుగుతున్నాం ఈజీగా. రాముల వారి కృపతోటి ఇంత చేయగలుగుతున్నాం ఇక్కడ. హనుమంతుడిలాగా మీరు ముందు నుంచుంటే వెనక వానర సైన్యం అంతా అన్నపూర్ణాదేవికి సహాయం చేస్తున్నట్టే ఉంది. చాలా సంతోషం అండి. పైన చూస్తే అక్కడ మనకి వైట్ కలర్ పింక్ కలర్తో కాంబినేషన్లో ఉన్న దండ, అది మామూలు దండ కాదండి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క రేకు మీద శ్రీరామ్ అని రాసి, ఇక్కడ ఉన్న చిన్నారులందరితో కుటుంబాలందరూ కలిసి రాసి వాటిని ఒక మాలగా చేసి ఆ మాలతో డెకరేషన్ చేశారు. ఇది ఇంకో ప్రత్యేకత అండి. ఇది లాస్ట్ టైం చేసిన థీమ్ 108 శ్రీరామ నామాలతో చక్కగా ఒక రాముని పెయింటింగ్ లాగా చేశారు, పిల్లలతో చేయించారంట. ఇది ప్రస్తుత ప్రపంచ పరిస్థితి మనందరికీ తెలిసిందే. మరి ఈ కళ్యాణం లోక కళ్యాణం కావాలని కోరుకుంటూ ఈ ప్రజ్ఞా కల్చరల్ సొసైటీ వారు రామరక్షా స్తోత్రం 108 మంది భక్తులతో చాంటింగ్ చేయించబోతున్నారు. ఇది ప్రపంచ శాంతిని కలగజేయాలని వారి సదుద్దేశం. జై శ్రీరామ్. బఫే, బ్యాంక్వెట్ డిన్నర్ ఇలాంటి కల్చర్ నడుస్తున్న ట్రెండ్లో ఇప్పుడు ఇక్కడ కళ్యాణంలో మనం అరిటాకు భోజనాన్ని బంతి భోజనంగా పెట్టడం చూడబోతున్నాం. పదండి. హలో, వేర్ ఆర్ యూ ఫ్రమ్? India. How do you feel eating in banana leaf? It's so good, really nice. So what is your favorite item in this? I really love the rasam and annam. It's really Rasam and annam? yeah, That's really great. good. Yeah. Hey, hi, hello. Hi. How do you feel like eating in banana leaf, and what do you call this in your language? Like a vara yalla. Oh. Did you ever had food in this? I have. Yeah. Okay. So how do you feel? How is it in Pragna Cultural Society? How do you feel this? Like very traditional. So what's your favorite item in all of this? The chana. Chana curry? Yours? The chana. Chana? Puliodara. Three of you looking very, very pretty, and in traditional attire, you both looking very pretty. Thank you. ఎక్కడి నుంచి అండి మీరు? నేను యాక్చువల్గా కాకినాడ వాడిని, కానీ ఇక్కడే సెటిల్ అయిపోయాను. ప్రతి ఏడాది కూడా ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నాను. కమ్యూనిటీ యాక్టివిటీ చాలా బాగా చేస్తున్నారు ప్రజ్ఞా కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు. ముఖ్యంగా
ఈ రామ కళ్యాణం చాలా బాగా చేస్తున్నారు. అంచేతనే నేను కూడా ప్రతి మాట అటెండ్ అవుతున్నాను. ముఖ్యంగా మనందరికీ కూడా దైవం రాములు వారు. ఆ రాముల వారి కళ్యాణం మన వాళ్ళందరూ కమ్యూనిటీ అంతా, ఇండియన్ కమ్యూనిటీ అంతా చాలా చక్కగా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడే మా కోడలతో అంటున్నామట, వీళ్ళు మా మనవరాలతో గడపడానికి వచ్చాము మేము. చాలా బాగా జరుగుతోంది. ఈసారి వాలంటరీగా రావాలి, ఇక్కడ చెయ్యాలి ఈసారి. అంటే మా ఖాతా మేము 6 months ఉంటాం కాబట్టి మాకు నెక్స్ట్ శ్రీరామనవమికి ఉండగలిగితే ఎనీ ఫంక్షన్, నాట్ శ్రీరామనవమినే కాదు, ఎనీ ఫంక్షన్ వీ వాంట్ టు డూ వాలంటరీ వర్క్ హియర్. చాలా ఇంప్రెసివ్గా ఉంది అండ్ వీ గెట్ ఇన్స్పైర్డ్ ఆల్సో. చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు అసలు. ఇంత చక్కగా ఇలా భోజనాలు నాకు తెలిసి ఇండియాలో పెళ్ళిళ్ళు కూడా పెట్టడం లేదు, ఇలా అరిటాకు వేసి భోజనాలు. ఈ థీమ్ చాలా నచ్చింది అండ్ కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది, చాలా బాగా చేశారు. ఇంతమంది రావడం, ఈ గ్యాదరింగ్ ఇండియాలో జరుగుతాయి కానీ అంటే ఇట్స్ కామన్ కదా, ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి ఇంతమందితో ఇంత బాగా గడపడం అనేది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు అటెండ్ దిస్ ఫంక్షన్. ఇక్కడ చూస్తే మనకి ఇండియాలో లాగా చక్కగా స్టీల్ బేసన్స్లో మన పెళ్ళిళ్ళల్లో ఎలా వడ్డిస్తారో అలా పెద్ద పెద్ద బేసన్స్లో అంతా ఫుడ్ అరేంజ్ చేసి ఉందండి. వెనక పెద్ద పెద్ద గంగాళాలు కూడా ఉన్నాయి. అమెరికాలో అయితే ఫస్ట్ టైం నేను చూడడం. చక్కగా తిరుపతి లడ్డూల్లాగా ఒక ట్రే నిండా లడ్డు, పెద్ద గంగాళం నిండా పులిహార, రసం, చెన్నా కర్రీ, టమాటో పప్పు, బంగాళదుంప కర్రీ, అలాగే వంకాయ కర్రీ కూడా ఉంది. మరి ప్రతి తెలుగు వారికి ఇష్టమైన మిర్చి బజ్జీ కూడా ఉంది ఇక్కడ, రోటి పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఇంకేం కావాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం కావాలని, ఈ రామరక్షా స్తోత్ర పఠనం లోకశాంతికి కారణమవ్వాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఆ సీతారాముల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమన్ టీవీ USA. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే. జై శ్రీరామ్.